ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జన విషయాలను తెలుసుకునేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయాన వచ్చి ఇక్కడైతే పరిశీలించారు. ఏదైతే ట్యాంక్ బండ్ వద్ద 4వ నంబర్ క్రేన్ వద్ద జరిగినటువంటి మహాగణపతి ఏదైతే నిమజ్జన కార్యక్రమాన్ని కూడా పరిసర ప్రాంతాలను కూడా ఆయన అయితే పరిశీలించారు. అదేవిధంగా నేరుగా కూడా ఎలాంటి ఆడంబరాలు లేకుండా స్వయాన 3 కారుల్లోనే కూడా ఆయన ఏదైతే ట్యాంక్ బండ్ పరిసరాలను కూడా పరిశీలించారు. స్వయాన కూడా ఏదైతే భాగ్యనగర్ మహా ఉత్సవ కమిటీ వద్ద ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి స్టేజ్ మీద కూడా వచ్చారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులతో కూడా ఆయన మాట్లాడారు. అదే ప్రధానంగా కూడా ఆయన ఏదైతే భాగ్యనగర ఉత్సవ కమిటీ సభ్యులైనటువంటి అప్పారావు గారితో కూడా ఆయన స్వయం మాట్లాడారు. పాపారావు గారితో కూడా మాట్లాడారు. పాపారావు గారు అడిగి తెలుసు సీఎం గారు ఏమని మాట్లాడారు, ఆయన ఏ విషయాలు చెప్పారో కూడా మనం అడిగి తెలుస్తుందా. సార్ పాపారావు గారు చెప్పండి, మీతో పాటు సీఎం గారు ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ భాగ్యనగర్ ఉన్నటువంటి ఏదైతే గణేష్ ఉత్సవ నిమజ్జన కమిటీని అడిగి కూడా తెలుసుకున్నారు. మీతో ఏం మాట్లాడారు, ఏం చెప్పారండి? భాగ్యనగర్ గణేశోత్సవ సమితి 1980లో ఫామ్ అయింది. దాదాపు 46 సంవత్సరాల బట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇంతవరకు సీఎం రాలేదు. ఫస్ట్ టైం సీఎం వచ్చిండు. మేము కొద్దిగా ఎప్పుడైనా మా కిషన్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు, నరేంద్ర గారు, బాలరెడ్డి గారు, బీజేపీ నాయకులు వాళ్ళే వచ్చేవారు. లక్ష్మణ్ గిట్ల ఫస్ట్ టైం ఒక బీజేపీ ఏతర రాజకీయ నాయకులు, ఒక ముఖ్యమంత్రి గారు భాగ్యనగర్ ఏర్పాటు చేసిన స్టేజ్కి రావడం ప్రప్రథమం. ఇది అది కొద్దిగా మేము ఫస్ట్ టైం కొద్దిగా స్టన్ అయిపోయినాం. తర్వాత అడిగాడు, నిలబడి మాట్లాడుకుంటా ఎట్లున్నాయి అరేంజ్మెంట్స్ బాగున్నాయని చెప్పినాక చేసుకోండి, బాగా చేసుకోండి, మీరు మాట్లాడిన ఒకసారి అడిగితే గణపతి పప్ప మోరియా అని చెప్పాడు. అంటే సార్ ప్రధానంగా చూసుకుంటే సీఎం హోదాలో కూడా ఇంతవరకు ఎలాంటి ముఖ్యమంత్రి రాలేదు. కానీ తొలిసారిగా ఇటు కాంగ్రెస్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. మీరు ఎలా భావిస్తున్నారు, దాన్ని ఎలా చూడొచ్చు? చాలా భాగ్యనగర్ సమితి చాలా సంతోషంగా భావిస్తుంది, హ్యాపీగా ఉంది. మనం చూసుకోవచ్చు మరొక కమిటీ మెంబర్ ఏదైతే భాగ్యనగర ఉత్సవ కమిటీ మెంబర్ మరొకరు గారు ఉన్నారు. సార్ చెప్పండి, సీఎం రేవంత్ గారు ఇక్కడికి వచ్చారు, అదేవిధంగా ఉత్సవ అన్ని కూడా పరిశీలించారు. ఏదైతే గణేష్ నిమజ్జన ఏర్పాట్లన్నిటి కూడా పరిశీలించారు. స్వయాన్ని కూడా మనం ఏర్పాటు చేసినటువంటి స్టేజ్ వద్దకు కూడా చేరుకున్నారు. ఇక్కడ వచ్చి ఏర్పాట్లు ఏంటి కూడా మీతో మాట్లాడారు. ఏం చెప్పండి సీఎం రేవంత్ గారు? అంటే మాకు కూడా ఇది ఒక హఠాత్ పరిణామమే. ఒక సీఎం ఇన్ని సంవత్సరాలు 46 సంవత్సరాలుగా దాదాపు ఏ సీఎం కూడా ఈ స్టేజ్ మీదకి రావడం జరగలేదు. అతను వచ్చి ప్రజలకు అభివాదం చేసి వాళ్ళకు గణపతి బప్ప మోరియా అని వాళ్ళకు నినాదం ఇచ్చి భక్తులకు అందరినీ సంతోషపెట్టి వెళ్ళారు. మాకు కూడా ఇది ఒక హఠాత్ పరిణామమే. కాకపోతే అతను అడిగింది ఏంటంటే కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, అన్నీ సక్రమంగా ఉన్నాయని అడిగారు. మేము కూడా వాళ్ళకి చెప్పాము, అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి. అనుకున్న విధంగా ఈ యొక్క శోభాయాత్ర పీస్ఫుల్గా ముగిస్తామని మేము కూడా కోరుకుంటున్నాం. సార్ మీరు కూడా మైక్ ఇచ్చి సీఎం గారికి మైక్ ఇచ్చి కూడా మాట్లాడమని కోరారు, కానీ దాన్ని ఆయన నిరాకరించారు. దేనివల్ల అంటారు? నిరాకరించలేదు. అతను ఉన్న వారికి అందరికీ అభివాదం చేసి వినాయక నిమజ్జనం కార్యక్రమానికి వచ్చారు కాబట్టి ఆ యొక్క నినాదాన్ని ఇచ్చి అతను బయలుదేరారు. అంతే తప్పించి దీంట్లో ఎటువంటి కాంట్రవర్సీ అన్నది లేదు. రైట్, చూసుకోవచ్చు. ఇక్కడ అయితే మాత్రం సీఎం రేవంత్ వచ్చారు, మాట్లాడమని కోరినప్పుడు కూడా నిరాకరించేది లేదు. కానీ ఇక్కడ ఒక రాజకీయ వేదిక కాదు, ఓన్లీ ఈ గణపతి నిమజ్జన కార్యక్రమం కాబట్టి అలాంటి రాజకీయ మీటింగ్లు కాదని చెప్పేసి దాన్ని వద్దన్నారు. అలాంటిది తప్ప మిగతాది ఏమీ లేదు. కానీ 46 సంవత్సరాల్లో కూడా తొలిసారిగా సీఎం హోదాలో ఇక్కడికి రావడం అనేది కూడా ఈ భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది.